ప్రేమ పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అది మనవరాళ్ల మధ్య. గుజరాత్కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవటం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృదు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్ బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ లేఖలతో మరింత బలపడింది. యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిల్చున్నారు ఇరు కుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ, ఈ రెండిటి మధ్య ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలి అనుకున్నారు. కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోయారు. కలిసిన ఈ రెండు హృదయాలకు ఒకరికి ఒకరు తోడు నీడ తప్ప మరెవ్వరూ అండగా నిలిచినది లేదు. పెళ్లి వేడుక లేదు. పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదా సీదాగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువలను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్ళు చేశారు. మనవరాలతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్, మృదు, పిల్లలు, ఇంకా మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లుగా వారి మదిలో మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా కనీ విని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంటతడి పెట్టించింది. సాధారణ 10 రూపాయల చీరలో భర్త చేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇప్పుడు గుజరాతీ గృహాలలో పవిత్రమైన సాంప్రదాయ ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. 6 దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు, కష్టాలు, కన్నీళ్లను చూసి వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. నిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, జీవిత పయనంలో వచ్చే ప్రతి సవాల్ను స్వీకరించటం, అంతే బలంగా దాని నుంచి బయటపడటం కూడా. ఓరిమితో ఒకరికొకరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి ఆ అవగాహనను, చైతన్యాన్ని తమ బిడ్డల్లో కలిగించటం, ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుషు అంటూ దీవించారు పెళ్లికి వచ్చిన అతిథులు.